నమస్కారం. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. లక్ష్మీ కటాక్షం ఇంట్లో సభ్యులందరికీ ఉండాలంటే గృహంలో స్త్రీలు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని విధి విధానాలు అనుసరించాలి. అవి చేస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే, ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఆడవాళ్ళు గణపతి చిత్రపటాన్ని దర్శించుకోవాలి. ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ కూడా ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటగా గణపతి చిత్రపటాన్ని దర్శించినట్లయితే ఆ ఇంట్లో సభ్యులకి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళందరూ కూడా అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అద్భుతంగా కలిసి వస్తుంది, పిల్లలకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంట్లో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా లభిస్తాయి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ. ఇది మంత్రం. ప్రతి స్త్రీ కూడా స్నానం చేశాక అద్దం చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. అది కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఇంట్లో వంటగదిలో ఆడవాళ్ళు గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు కూడా ఒక చిన్న మంత్రం చదువుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించండి. ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రహ్మణే నమః. చాలా సులభమైన మంత్రం, శక్తివంతమైన మంత్రం. ఓం బ్రహ్మణే నమః. ఈ మంత్రం చదువుతూ గ్యాస్ స్టవ్ వెలిగించడం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహం ఉంటుంది, సమస్త దేవతల అనుగ్రహం ఉంటుంది, ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. దీంతో పాటుగా మహిళలు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే, రాత్రి నిద్రించే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి. చేతికి ఉన్న గాజులు ఎట్టి పరిస్థితుల్లో తీయరాదు. ఈ నియమం తప్పకుండా పాటించాలి. అలాగే రాత్రిపూట నిద్రించే ముందు పూజ గదిలో చీకటి లేకుండా చూసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా రాత్రి నిద్రించే ముందు పూజ గదిలో చిన్న లైట్ అయినా వెలుగుతూ ఉండాలి. దీపం వెలిగిస్తే ఇంకా మంచిది, అగరబత్తులు వెలిగిస్తే ఇంకా మంచిది. అద్భుత ఫలితాలు కలుగుతాయి. పూజ గదిలో తప్పకుండా ఈ విధి విధానం పాటించాలి. అలాగే నైరుతి దిక్కు అనేది ఒక ఇంట్లో చాలా శక్తిని కలిగి ఉంటుంది. ఎందుకంటే నైరుతి దిక్కు అంటే అది ఇంటి యజమాని స్థానం. నైరుతి దిక్కు బాగుంటే ఇంటి యజమాని బాగుంటాడు. దానివల్ల యజమానురాలకు ఆనందం ఉంటుంది, సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి రాత్రి నిద్రించే ముందు ఆడవాళ్ళు ఇంట్లో నైరుతిలో చీకటిగా లేకుండా చూసుకోవాలి. అది యజమాని స్థానం కాబట్టి నైరుతిలో చిన్న లైట్ అయినా సరే వెలుగుతూ ఉండాలి. లేదా దీపం నైరుతిలో ఏర్పాటు చేసుకోండి. దానివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఉత్తర దిక్కు అనేది కుబేర స్థానం. అది ఎప్పుడూ కూడా ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే రాత్రి నిద్రించే ముందు ఉత్తర దిక్కు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అది కుబేర స్థానం కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక్కసారి మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కు ఎలా ఉందో చూసుకోండి. అక్కడ శుభ్రంగా ఉంచుకొని నిద్రించండి. అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పౌర్ణమి రోజు రాత్రిపూట, శుక్రవారం రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాతే నిద్రించండి. ఎందుకంటే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో, శుక్రవారం రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో సంచారం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏ ఇంటి గుమ్మం ముందైతే అష్టదళ పద్మం ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళని అనుగ్రహిస్తుందని కొన్ని రహస్య గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా తప్పకుండా పౌర్ణమి తిథి రోజు, అలాగే ప్రతి శుక్రవారము రాత్రి నిద్రపోయే ముందు గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి నిద్రించండి. అందరూ ఉదయం పూట ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారు, కానీ ఈ ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం రాత్రిపూట కూడా అష్టదళ పద్మం ముగ్గు వేసి నిద్రించాలి. అలాగే ఆడవాళ్ళు సోమవారం రోజు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దానిలో పసుపు, కుంకుమ, రాళ్ళ ఉప్పు కలిపి ఆ నీళ్లు ఇంట్లో ఎక్కడైనా ఉంచండి. 2 రోజుల తర్వాత ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయండి. ఇలా వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చాలామందికి పితృదేవతల అనుగ్రహం లేకపోవటం వల్ల, గతించిన వాళ్ళ అనుగ్రహం లేకపోవటం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. అవన్నీ లేకుండా ఉండాలంటే, వంశంలో వాళ్ళ అనుగ్రహం ఉండాలంటే ఆడవాళ్ళు శుక్రవారం రాత్రిపూట ఒక ప్రత్యేకమైన పని చేయాలి.
రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచి దాని మీద మూత పెట్టి నిద్రించాలి. మర్నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి. అలా ప్రతి శుక్రవారం చేయండి. శుక్రవారం రాత్రి గిన్నెలో వండిన తర్వాత మిగిలిన అన్నాన్ని ఉంచి శనివారం రోజు దాన్ని మూగజీవాలకు ఆహారంగా వేస్తూ ఉంటే ఆ ఇంట్లో సభ్యులకి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు గృహంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షము ఉంటుంది, పితృదేవతల అనుగ్రహము ఉంటుంది. అలాగే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే రోజు స్నానం చేశాక ఆడవాళ్ళు అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదువుకుంటే అగ్నిదేవుడి అనుగ్రహంతో పాటు సమస్త శుభాలు చేకూరతాయో ఇంకొకసారి చూద్దామా. ఓం బ్రహ్మణే నమః మంత్రజపం చేయండి. మహిళలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. లక్ష్మీ స్వరూపమైన మహిళలు ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షం కుటుంబంలో సభ్యులందరికీ కలిగేలాగా చూసుకోండి. స్వస్తి.